హలో హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కీమ్స్ కూడా మన ఛానల్లో అవైలబుల్లో ఉంటాయి. సో కాబట్టి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, నిన్నైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గుడ్ న్యూస్ తెలిపారండి. ఎవరికైతే నిరుపేదలకు ఇల్లు అనేది గత ప్రభుత్వం ఇచ్చిండదో వారికైతే ఇల్లు అనేది సర్వే ప్రకారం ఖచ్చితంగా ఇల్లు అయితే అంటే ఇవ్వాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారైతే చెప్పారు. సో కాబట్టి సర్వే ప్రకారం ఎవరికైతే ఇల్లు లేదో, నిరుపేదలకి ఎవరికైతే గృహాలు ముందు అంటే గత ప్రభుత్వ హయాంలో ఎవరికైతే వచ్చిండవో వారికి ప్రతి ఒక్కరికి సర్వే చేసి ఖచ్చితంగా వారికి ఇల్లు అనేది వచ్చే అవకాశం ఉంది. అలాగే కొత్త రేషన్ కార్డు ఎవరైతే చేయించుకుంటారో ఆ రేషన్ కార్డులో ఎవరికైతే ముందు గత ప్రభుత్వంలో ఇల్లు ఎవరికైతే వచ్చిండదో వారికి కూడా ఇల్లు అనేది వచ్చే అవకాశం అయితే ఉంది. సో కాబట్టి ఈ గృహ నిర్మాణానికి ఎవరైతే అర్హులో వారికి అందరికీ పట్టణంలో అయితే 2 సెంట్లు, గ్రామంలో అయితే 3 సెంట్ల స్థలం ఇచ్చి వారే ఇల్లు ఇచ్చే అవకాశం అయితే ఉంది. పట్టణంలో అయితే 3 సెంట్లు అంటే డబల్ బెడ్రూమ్, కిచెన్, హాల్ ఈ ప్లానింగ్ ప్రకారం ఇల్లు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. అంటే వీరికి 4 లక్షల రూపాయలు ఇంటికి అయ్యే ఖర్చు 4 లక్షల రూపాయలు అయితే మనకి ఇస్తారు. ఆ 4 లక్షలు సరిపోకుంటే మళ్ళీ గ్రామీణ అభివృద్ధి కింద మళ్ళీ 30,000 అంటే ఉపాధి కింద గ్రామీణ ఉపాధి కింద 30,000 లోన్ కూడా ఇస్తారు. అంటే కేంద్ర ప్రభుత్వం 2.5 లక్ష మరియు రాష్ట్ర ప్రభుత్వం 1.5 లక్ష, మొత్తం 4 లక్షలైతే ప్రభుత్వం అందజేయనుంది. ఎవరికైతే ఇల్లు లేవో వారికైతే స్థలం ఇచ్చి ఇల్లు అయితే కట్టించనుంది. ఎవరికైతే స్థలం అనేది ఉంటుందో దాని గురించి కూడా కీలక నిర్ణయం అయితే తీసుకుంటారు. వారే స్థలం ఇచ్చి వారే అంటే ఇల్లు కట్టించే విధంగా ఇప్పుడైతే అమలులోకి వచ్చింది. సో కాబట్టి అంటే గత ప్రభుత్వంలో ఇసుక, సిమెంట్ మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఈ ప్రభుత్వంలో అయితే ఇసుక కూర అంటే మనకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మాత్రమే ఈ ప్రభుత్వంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇసుక అయితే ఫ్రీగా ఇవ్వనున్నారు. అలాగే సిమెంట్, ఇసుక 2 కూడా ఈ ప్రభుత్వంలో ఇల్లు ఎవరైతే నూతనంగా కట్టుకోవాలి అని అనుకుంటున్నారో వారికైతే ఇసుక మరియు సిమెంట్ అయితే ఫ్రీగా ఇవ్వనున్నారు. సో కాబట్టి ఎవరైతే అర్హులో అంటే మీ ఇంటి దగ్గరే సర్వే చేస్తారు. సర్వే ప్రకారం ఎవరైతే అర్హులో వారందరూ అప్లై చేసుకోండి. దీనికైతే ముందుగా ఆధార్ ఫోన్ నెంబర్కి లింక్ అయి ఉండాలి. అలాగే రేషన్ కార్డులో ఎవ్వరికీ కూడా అంటే ముందు గత ప్రభుత్వంలో ఇల్లు అనేది వచ్చి ఉండకూడదు. అలాంటి వారందరికీ ఈ పథకానికి అయితే అలాంటి వారందరూ అర్హులైతే అవుతారు. అంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు కొత్త రేషన్ కార్డు చేయించుకుంటారు. ముందు గత ప్రభుత్వంలో వారికి ఇల్లు వచ్చింటుంది. అలాంటి వారికి కూడా ఇల్లు అయితే రాదు. వారిద్దరూ అంటే భార్యాభర్త మళ్ళీ కొత్తగా రేషన్ కార్డు చేయించుకుంటే వారికి ఇల్లు అనేది కట్టిస్తారు. ఈ ఇంటికి ఇల్లు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఎవరైతే మహిళలు ఉంటారో వారికి మాత్రమే ఈ ఇంటి పథకం అనేది వర్తిస్తుంది. అంటే పురుషులకైతే వారి పేరు మీద అయితే ఇల్లు రాదు. కేవలం మహిళలకు మాత్రమే ఇల్లు అనేది ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఎవరికైతే అంటే 18 నుంచి 50 పైన 50 లోపు ఎవరికైతే ఉంటాయో వారికి మాత్రమే ఈ ఇల్లు పథకం అనేది ఉంటుంది. 50 సంవత్సరాలు పైబడిన వారికి ఈ పథకం అనేది అమల్లోకి రాదు. ఎవరైతే నిరుపేద కుటుంబంలో ఉంటారో వాళ్ళకైతే త్వరగా ఇచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో డిసెంబర్ అయ్యేసరికి సుమారు 1,25,000 ఇల్లు అయితే కట్టించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశించారు. సో కాబట్టి మీరు అర్హులైతే ఖచ్చితంగా మీరు
ముందుగానే మీ ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ పథకానికైతే మీరైతే అర్హులు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.